ఒక రియల్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ ఆయన కథే మీకు అంటే ఇది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగానా లేదు ప్రేక్షకులు మెచ్చుతారు ఇది అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందా? మన మిలిటరీ మావయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. సో ఆ ఛానల్ అంటే 90s కిడ్స్కి ఎంతో ఇష్టం. ఆ ఛానల్లోని ఒక మ్యూజిక్ వస్తే ఎక్కడ వాళ్ళు అక్కడే సెట్ అయిపోతారు. అదే దూరదర్శన్. అలాంటి దూరదర్శినిగా చేసి మన కోసం 90s తాలూకా మెమరీస్ని తీసుకుని వస్తూ ఆ దూరదర్శిని అనే టైటిల్తోని ఒక సినిమాని అయితే మన ముందుకు తీసుకుని వస్తున్నారు. సో దూరదర్శిని సినిమా టీం అయితే ఈరోజు మనతో ఉన్నారు. సో అసలు ఏంటి ఈ దూరదర్శినిలో ఏముంది అనే విషయాలను అయితే మూవీ టీంని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. శుషిత్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సినిమా కెరియర్ ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు యాక్టర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటో మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? 2020లో మేడం. ఓకే. 2020లో సినిమా కెరియర్ మొదలు పెట్టాను. దీనికంటే ముందు 2019లో ఈ కథ రాసుకున్నాను. ఓకే. 2000 మీరే కథ రాస్తున్నారు? నేను అంటే నారాయణ రెడ్డి అని ఒక రైటర్ ఉండేవారు. ఓకే. ఆయన రాసేవారు. ఓకే. సో మీకు అంటే ఈ కథ మెయిన్ ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? అంటే మేము తెలుసుకున్నది ఏంటంటే ఇది ఒక ట్రూ స్టోరీస్ నుంచి ఇన్స్పైర్ అయినది అని అంటున్నారు. సో దాని గురించి తెలియజేస్తారా? అరుణాచలం ఐడియా ఉంది కదండి. అరుణాచలానికి దర్శనానికి వెళ్తే, నేను నారాయణ గారు దర్శనానికి వెళ్తే గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఏంటంటే అండి, మనకు ఒక వాయులింగం, అగ్నిలింగం అని ఇట్లా 8 లింగాలు 9 లింగాలు ఉన్నాయి కదా. అలా తిరుగుతుంటే ఒక అగ్నిలింగం దగ్గర ఆ కాళ్ళ నొప్పులు వచ్చి అట్లా సైడ్ కూర్చొని సేద తీరుతుంటే, అంటే అదే కూర్చొని ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయనను చూసి మా నారాయణ గారు మాటలు కలిపారు ఆయనతో. ఏంటంటే ఆయన కొంచెం మైండ్ కొంత అప్సెట్లో ఉన్నారు. ఆయన చెప్పిన కథే ఈ దూరదర్శిని. ఓకే. సో ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ నుంచి ఇన్స్పైర్ ఆయన కథే, పెద్ద ఆయన కథని. ఆ పెద్ద ఆయన కథే. ఓకే. ఆయన కొడుకు కథే ఈ దూరదర్శిని. ఓకే. ఏ రీజియన్ బేస్ నుంచి తీసుకున్నారు? అంటే వాళ్ళు తమిళనాడుకి చెందిన వాళ్ళ లేదు అంటే లేదు మన తెలుగు కాణిపాకం అంట వాళ్ళది. ఓకే. కాణిపాకం ఐడియా ఉంది కదా? ఐడియా ఉంది. కాణిపాకం అంట. బట్ అక్కడ భిక్షాటన చేస్తున్నాడు ఆ పెద్ద ఆయన. ఓకే. ఆ కొడుకు వల్ల ఆ పెద్ద ఆయన భిక్షాటన చేస్తున్నాడు. ఓకే. మైండ్ లెస్లో ఉన్నాడు ఆయన. ఎలా కొడుకు వల్ల ఇప్పుడు ఎవరైనా లవ్ చేస్తే, లవ్ ఫెయిల్ అయితే అబ్బాయి చావడమో, మైండ్ అప్సెట్ అవ్వడమో ఏదో ఒకటి జరిగిద్ది. అవును. కానీ తండ్రి ఎందుకు భిక్షాటన చేస్తున్నాడు? మైండ్ లెస్తో అక్కడ రోడ్ల మీద పడుకోవడం, మా గుళ్ళ దగ్గర ఎవరైనా పెడితే తిని బతుకుతున్నాడు ఏంటనేది ఈ స్టోరీ. ఎందుకు అక్కడ దాకా ఎందుకు వెళ్ళింది? ఓకే. రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ అయి ఉంటుంది, ఆర్పి పట్నాయక్ గారు పాడారు సాంగ్. అది చూస్తే మీకు సినిమా లింక్ ఏంటనేది అర్థమవుతుంది. అదే అన్నారు, ఆర్పి గారి సాంగ్ తోనే సినిమా ఎండ్ అవుతుంది అన్నారు. ఎండ్ అవుతుంది. ఓకే. ఓకే. అండ్ అదేవిధంగా మీరు ఈ స్టోరీ లైన్ని తీసుకున్నప్పుడు మీరు డైరెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సో డైరెక్టర్ గారు దాన్ని మనకి స్క్రిప్టింగ్ అదంతా చేసేటప్పుడు కూడా మీకు అంటే ఇది సక్సెస్ అవుతుంది ఖచ్చితంగానా లేదు ప్రేక్షకులు మెచ్చుతారు ఇది అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగిందా? మేడం, ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు సక్సెస్ అవుతుందా కాదా అని మేము ఆలోచించలేదు. ఓకే. ఈ సినిమా చేసిన తర్వాత, ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా మేము చేసిన తర్వాత ఆడియన్స్ ఎవరైనా చూసి, మీకు ఇందాక చెప్పాను ఏంటంటే ఎవరైనా ప్రేమిస్తే ఆ అబ్బాయి పిచ్చోడు అవడమో, చావడమో, లేకపోతే ఏదో అవుతాడు. అవును. కానీ తండ్రి ఎలా అయ్యాడు పిచ్చోడు? ఓకే. ఆ భిక్షాటన చేసుకుంటూ అడుక్కుంటూ మెంటల్గా ఎలా అయ్యాడు అనేది ఈ సినిమా. సో ఈ సినిమా ఒక ప్రయత్నం మేడం. అంటే ఒక ముగ్గురిని మీకేంటంటే ఒక అబ్బాయి, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి ఏంటి అని అంటే ప్రేమించాను నాన్న, ఒక అబ్బాయి ప్రేమించాడు అని అంటే ఆ అబ్బాయి కంటే ఆ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అబ్బాయి కంటే ముందు అతన్ని ప్రేమించిన వాళ్ళు ఉంటారు. ఓకే. మ్యాక్సిమం. అవును. ఇప్పుడు ఒక అబ్బాయి, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని అంటే నన్ను ప్రేమించే వాళ్ళు
ఈ ప్రేమ కంటే గొప్పగా ప్రేమించే వాళ్ళు ఉన్నారు. ఎవరంటే అమ్మా నాన్న. అవును, ఖచ్చితంగా. సో ఆ అమ్మా నాన్న ప్రేమించే వీళ్ళు ప్రేమించారు. ఈ ప్రేమ కావాలా, ఈ ప్రేమ. మా సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, ఓకే. కానీ అది చెప్పండి, సినిమాలో చూడాలి. అదే మొత్తం మీరు ఏంటంటే ట్రైలర్ చిన్న పాట అంటే ఒక సాంగ్ ఒక మ్యూజిక్ తోనే రిలీజ్ చేశారు తప్ప, అంటే ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి ఏంటంటే ఒక 2-3 ట్రైలర్స్ రిలీజ్ చేస్తారు, టీజర్ రిలీజ్ చేస్తారు. బట్ మీరు ఏంటంటే ఒక చిన్న పాటని అంటే ఏంటి దాచేద్దామన్నా ప్రేక్షకులు లేదా గెస్ట్ చేసేస్తారన్నా బయటికి రానివ్వలేదు. చేయడం అనేది ఏముండదు మేడం. మీకు ఇది లాస్ట్ ప్రెస్ మీట్ లో కూడా చెప్పాను నేను. అవును, గెస్ట్ చేయడం ఏముండదు. హీరో హీరోయిన్ చనిపోతారు, ఓకే, కానీ సినిమా హ్యాపీ ఎండింగ్ ఇస్తాం. హీరో హీరోయిన్ చనిపోతారు, హ్యాపీ ఎండింగ్ ఇస్తారు. హ్యాపీ ఎండింగ్ ఇస్తాం. ఇదేదో కొంచెం డిఫరెంట్ గా ఉంది ఖచ్చితంగా. సరే, అంటే లైక్ మీరు చెప్పింది ఓకే, ఇది ప్రేమ కథ, మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒక ప్రేమ కథ, ఎమోషనల్ స్టోరీ. దీనికి దూరదర్శని కలిపింది ఇద్దరిని, దీనికి టైటిల్ జస్టిఫికేషన్ ఏమన్నా చెప్తారా? లవ్ చేస్తే ఓకే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు లవ్ చేసుకున్నారు, నాన్న పిచ్చోడైపోయాడు, వీళ్ళ మధ్యలోకి టీవీ ఎలా వచ్చింది, ఈ దూరదర్శిని వీళ్ళిద్దరిని ఎలా కలిపింది, వీళ్ళిద్దరిని ఎలా కలిపితే ఎలా చనిపోయారో, వీళ్ళిద్దరిని కలిపింది అనేది సినిమాలో చూపిస్తున్నాం. ఓకే, చనిపోయారని సినిమాలో చూపిస్తున్నాం, దూరదర్శన్ కలిపిందని టైటిల్లో పెట్టాం. అవును, అందుకని వీటికి అన్నిటికీ ఆన్సర్ కావాలి అని అంటే 15వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. 15వ తారీఖు సినిమా చూడాలి. సో 15వ తారీఖునే ఆ సస్పెన్స్ రివీల్ చేస్తారనమాట. సరే, మరి దూరదర్శన్ అంటున్నారు, మరి మీరు 90s కిడ్సా లేదు, మీకు 90s మరి దూరదర్శన్ ఎట్లా ఉండేది ఏంటి అవన్నీ చూసారా? అనుభవాలే మేడం, అనుభవాలే. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చెప్పింది కథ ఓకే, ఒక 70% అయితే ఒక 20% అనుభవాలే. ఓకే, మీరు థియేటర్లోకి వెళ్ళి కూర్చుంటే మీరు 90స్కి వెళ్ళిపోతారు. 90s కిడ్స్ అయితే ఓకే, 90స్కి వెళ్ళిపోతాం. 90స్కి వెళ్ళిపోతారు. సో దీంట్లో మా జెమినీ సురేష్ గారు ఒక ప్రత్యేకమైన పాత్ర, అదేవిధంగా మిలిటరీ మావయ్య. ఎస్, మన మిలిటరీ మావయ్య గారు ఈరోజు మనతో ఉన్నారు. సో మిలిటరీ మావయ్య గారు అలియాస్ జెమినీ సురేష్ గారు. సో దీంట్లో మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది, అండ్ అదే విధంగా మీకు అంటే ఇది ఒక రియలిస్టిక్ కథ, మీరు ఇప్పటిదాకా ఎంచుకున్న కథలకి ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుందని మేము భావిస్తున్నాం. సో ఈ క్యారెక్టరైజేషన్ గురించి మీకు డైరెక్టర్ కానీ హీరో కానీ చెప్పినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? నాకు చాలా కొత్త క్యారెక్టర్ అండి ఇది. మీది కొత్త క్యారెక్టర్? ఇప్పటివరకు చాలా చేయలేదు అలాంటి క్యారెక్టర్. ఓకే, ఏదో నవ్వించడం లేకపోతే మావయ్య బావ అని రకరకాల పాత్రలు చేశాను, కానీ చాలా ఎమోషనల్ టచ్ ఉన్న క్యారెక్టర్. మీకు సింధూర పువ్వు అని గతంలో ఒక సినిమా వచ్చింది. అవును, చాలా పెద్ద సూపర్ డూపర్ హిట్ సినిమా అది. అందులో హీరో హీరోయిన్ల తర్వాత కొన్ని పాత్రలు సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతారు. విజయకాంత్ గారు చేశారు అది. కెప్టెన్ పాత్ర ఒకటి. కెప్టెన్, ఆయన పేరు కూడా ఇప్పుడు కెప్టెన్ విజయకాంత్ గారు అని అంటారు. ఆయన అలాంటి ఎమోషన్స్ దగ్గరగా ఉన్నటువంటి పాత్ర. ఓకే, అంటే సినిమాలో చాలా పాత్రలు నవ్వించడం, వెళ్ళిపోవడం, క్యారెక్టర్స్ చేసి వెళ్ళిపోతాం, కానీ బాధ్యతతో కూడిన పాత్రలు కొన్నే చేస్తాం. అలాంటి బాధ్యతాయుతమైన క్యారెక్టర్, బరువైన పాత్ర, అందుకే నచ్చి చేశా. సో సురేష్ గారు ఇప్పటిదాకా అందరినీ నవ్వించారు, ఇప్పుడు ఏడిపిస్తారా లేదు అంటే గుర్తు పెట్టుకునేలా ఉంటారా అన్నది ఇప్పుడు చూడాలన్నమాట. అయితే రెండు ఉంటాయి అంటే అందుకు బాగా వాడారు. అండ్ సురేష్ గారు, మనం ఇప్పుడు ఏంటంటే సినిమా చూసుకుంటే కనుక అరౌండ్ మనకి 2 years దాటిపోయింది. అంటే మనం టీజర్ కానీ రిలీజ్ చేసిన దానికి దీనికి మనకి ఒక 2 years దాటింది. సో దీనికి రీజన్స్ ఏంటి, అండ్ స్టోరీ డెవలప్మెంట్కా లేదు అంటే ఆ గ్యాప్కి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఇంకొక 2 years, ఇంకొక 4 years తర్వాత వచ్చిన ఎప్పుడు కొత్త సినిమానే దూరదర్శన్. అంతే అంటారా? అంత గొప్ప కథ కాబట్టి. మనిషి మనసును తాకే కొన్ని విషయాలు మాత్రమే జీవితాంతం మనతో ట్రావెల్ చేస్తాయి. అవును, అలా ట్రావెల్ చేసే కథాంశం కాబట్టి ఇంకో 3 సంవత్సరాల తర్వాత వచ్చేది అప్పుడు కొత్త సినిమానే. అంతే అంటారు. ప్రేమ ఎప్పుడు ఓల్డ్ అవదండి, పాత పడదు. ఈ కథాంశమే ప్రేమ కాబట్టి దూరదర్శన్ ఎప్పటికీ ఎప్పుడు వచ్చిన ఎనీ టైం ఇంకో 10 years తర్వాత వచ్చిన. ఎందుకంటే కథని తయారు చేసుకునే విధానం, నిజాయితీగా ఒక మనిషి చెప్పినటువంటి కథని విని దాని ద్వారా ఒక కథని సృష్టించినప్పుడు, అంటే అందులో పాత్రలు మాత్రమే మేం, కానీ కథ నిజాయితీగానే ఉంది కదా. అవును. సో అప్పుడు ఖచ్చితంగా అందరికీ కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఆల్వేస్ ఎనీ టైం అందరికీ నచ్చే సినిమా అవుతుంది దూరదర్శిని. అండ్ అదే విధంగా మీ హీరోయిన్ గురించి మాట్లాడాలి అంటే హీరోయిన్ గురించి మీకు సంబంధం లేదా? హీరోయిన్ గురించి చెప్పాలి అంటే అంటే ఇప్పుడు మీ ఇద్దరు కనుక అక్కడ ఒక ప్రేమ పండించాలి ఖచ్చితంగా అంటే
ఇప్పుడు ఈ జనరేషన్ ప్రేమను పండించడం వేరే, మనం 90s జనరేషన్ ప్రేమని అంటే ఎటువంటి కనెక్షన్ మనకి తెలియకుండానే ప్రేమను చూపించడానికి మీరు చాలా అంటే వర్కౌట్ కానీ చేయాల్సి ఉంటుంది. సో దీని మీద మా ప్రేక్షకులు తెలియజేయాలంటే ఏంటి చెప్తారు? 90sలో ఎలా ఉండేవారము సినిమాలో కూడా సేమ్ అలాగే ఉండేవారం మేడం. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమాలు ఏంటంటే సినిమా హీరోయిన్ని కనపడిన దగ్గర నుంచి ఒక ఎక్స్పోజింగ్ కానీ, లేకపోతే ఒక హగ్స్ కానీ, ఒక కిస్ కానీ, లేకపోతే లిప్ లాక్స్ అని అవని ఇవని, క్లైమాక్స్ వరకు డ్రీమ్లో ఏదైనా సాంగ్లో ఏదైనా ఉండొచ్చేమో, కానీ క్లైమాక్స్ వరకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు అట్లీస్ట్ హ్యాండ్ కూడా టచ్ చేసుకోరు. ఓకే. అలా ఉంటుంది. కానీ ఒకరికొకరు ప్రాణాలు వదులుకునేంత ప్రేమ ఉంటుంది వీళ్ళిద్దరికి. ఓకే. సురేష్ గారిని ఒక క్వశ్చన్ అడగాలి. అంటే మొన్న ప్రెస్ మీట్లో హీరోని హీరో మీరేనా అని చెప్పేసి అందరూ మిమ్మల్ని అడిగారు, అది నిజమేనా లేదంటే సురేష్ గారు చెప్పిందా? ఈ సినిమాలో అందరూ హీరోలే, నేను ఒక్కటే. మీరు షూటింగ్ లొకేషన్లో అందరూ ఆయన్ని హీరో ఎవరండి అని చాలా ఈయన అడిగారు, నన్ను అడిగారు, అది ఈయన అడిగారు. ఎందుకంటే ఈయన నేను చెప్తున్నాను కదండి, నేను వ్యక్తి తాలూకా ఇష్టం ప్రేమ ఏదైనా మీరు మన ఇంట్లో ఏం చెప్తారు పెద్దలు, నువ్వు కలెక్టర్ అవ్వాలని ముందు డిసైడ్ చేస్తారు, ఆయన ఏమో పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటారు, ఈయనేదో అవ్వాలి అంటే ఇప్పుడు మనకి ఎడ్యుకేషన్కి సంబంధించిన పెద్ద పెద్ద పదవుల గురించే పిల్లలకి చెప్పి మీరు చదవండి అంటూ ఉంటారు. అవును కదా. అప్పుడు మనం ఏంటి కొంచెం టార్గెట్ పెట్టి చదువుతావు, చదువుతాడు చదవనాడు, మామూలుగా ఇలా యాక్టర్ లేకపోతే ఇంకోటి ఏదో అవుతాడు. అయితే ఈయనేంటి ఈయన ఫస్ట్ నుంచి పెట్టుకున్నాడు, నేను ఎలా అయినా ఒక సినిమాలో యాక్టర్ అవ్వాలన్న కసి నాకు సెట్లో కనిపించేది. ఈయన కదండి హీరో, ఈయన ఎక్కడ చూసినా ఈయన ఎక్కడో అన్న కవితరన్నా అన్న పళ్ళు తింటారన్నా అన్న ఇదని ఈయన తిరుగుతున్నాడు లైట్లు అట్టుకుని అవ్వని. ఓకే. అప్పుడే ఇది చూసేవాడు మిగతా యాక్టర్స్ అందరూ ఉంటారు కదా, భయ కూర్చోబోయే ఎందుకు వచ్చింది నిజాలు అంటే చాలా చిన్న యూనిట్ అండి, చాలా చాలా బుద్ధిగా పద్ధతిగా పొదుపుగా చేసుకున్న సినిమా అన్నప్పుడు అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకున్నాం. ఈయన అక్కడ తిరుగుతా ఉంటే ఎవరన్నా వచ్చి, నేను కొంచెం తెలుసు కదా జనాలకి, నన్ను వచ్చి ఏమన్నా హీరో సార్ ఆయన నన్నే అడిగేవారు. అదిగో అంతా అయిపోయింది, అక్కడ వచ్చారు పక్కకు తప్పుకో అన్నారు. నేను అంటే ఎదురుగా నడుస్తుంది, షూట్ నడుస్తుంది, నేను నిలబడుకున్నా, బాబు పక్కకు తప్పుకోని అన్నారు. పక్కకు తప్పుకున్నా. అంటే ఏం సినిమా అంట తీసేది, మీకు తెలుసుగా గోదావరి ఆశ ఎలా ఉంటుందో, గోదావరి ఎత్కారం ఎలా ఉంటుందో అని అంటే, ఏం సినిమా తీసేదని అంటే, లేదు దూరదర్శన్ అండి అని. అది చెప్పాను నేను. హీరో ఎవడండి, ఎవడు హీరో అని, కొత్తోడు సార్ అని. బాగానే చేస్తున్నారా ఇలా సినిమా ఈ టైప్ ఆఫ్ మాట్లాడుకున్న తర్వాత, నువ్వు ఇప్పుడు నా షార్ట్ వచ్చినప్పుడు నేను వెళ్ళాలనుకుంటే ఈడరా హీరో అని చెప్పేసి నన్నే తిడుతున్నా, ఈడ హీరో అని అంటున్నారు. అంటే అలా అప్పుడు నాకు దాన్ని ఏంటంటే అక్కడ నేను ఏదో షూటు బూటు వేసుకొని ఈ టైప్ ఈ క్యారెక్టర్కి అప్పుడు అనిపించింది నాకు, ఓకే అక్కడ పల్లెల్లో ఒకరినిలాగా చూశారు అని అంటే క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది. ఆ రోజే నాకు నమ్మకం. సో మీరు ఆ పల్లెలో ఉండే అబ్బాయి లాగా కంప్లీట్ గా మిక్స్ అయిపోయారని మీకు తెలిసిపోయింది. అంటే మనకి ఇది బ్యాక్ డ్రాప్ వచ్చి కాణిపాకం బ్యాక్ డ్రాప్ అంటున్నారు. సో మనం ఇది షూటింగ్ అంతా కానీ అండ్ మూవీలోని మొత్తం అంటే బ్యాక్ డ్రాప్ మనకి కాణిపాకం ఉంటుందా లేదు అంటే? కాణిపాకం బ్యాక్ డ్రాప్ కాదు మేడం, ఇది కాణిపాకంలో వ్యక్తి కథ చేసింది మాత్రం గోదావరి జిల్లా. కాణిపాకం కథ గోదావరిలో చిత్రీకరించబడింది. కాణిపాకం కథ గోదావరిలో చిత్రీకరించబడింది. కాణిపాకం కథ అరుణాచలంలో పట్టుకున్నాం, అరుణాచలంలో నుంచి హైదరాబాద్కి తీసుకొచ్చాం, హైదరాబాద్ నుంచి గోదావరికి తీసుకెళ్ళాం షూటింగ్. క్లియర్, ఇది క్లియర్, ఇంక ఇది ఫిక్స్. సో గోదావరి నుంచి మొత్తం ఏపీ తెలంగాణ అంతా రిలీజ్ అవుతుంది. ఓకే. సురేష్ గారు, మీ కెరియర్ బిగినింగ్ లో మీ పాత్రల ఎంపిక అంటే మీరు కెరియర్ బిగినింగ్లోని హీరోగా స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు పాత్రల ఎంపికలో ఏమైనా లోపం జరిగి అంటే మీకు ఇప్పుడు సుబ్బరాజ్ కానీ అజయ్ వీళ్ళందరూ ఉన్నారు, సో అటువంటి క్యారెక్టర్స్ వచ్చే సిచ్యువేషన్లో మీరు ఏంటంటే నార్మల్ క్యారెక్టర్స్కి కూడా కాంప్రమైజ్ అయ్యారు, ఇప్పుడు హీరో ఛాన్సెస్ వస్తున్నాయి అంటున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? అంటే ఒకటండి, ఇప్పుడు ఎవరన్నా పాత్రలు ఇస్తేనే కదా పాత్రలు చేస్తాం. ఓకే. ఇప్పుడు డైరెక్ట్గా రాగానే మనం భీమవరం బస్ దిగి వచ్చేసిన వెంటనే నువ్వు రేపు పొద్దున్న చెట్లో చొక్కా వేసుకో, మంచి కలర్ఫుల్ చొక్కా, పెద్ద పెద్ద డైలాగులు. కొన్ని సందర్భాలు నేను మాట్లాడితే బాగుండు అనే సందర్భాలు ఎన్నో ఉంటాయి. నేను మాట్లాడితే బాగుండు, వాళ్ళందరూ మాట్లాడుతున్నారు డైలాగ్ నాకు రావట్లేదు ఏంటి అనే సందర్భాలు ఫేస్ చేసి వచ్చాను నేను. అలా నన్ను ఎక్కువ మాట్లాడించింది ఈ సినిమా. అందుకే అంత గొప్పగా వచ్చి ఇవాళ ఈ సినిమా గురించి చెప్పడానికి నేను ప్రమోషన్స్కి వచ్చా.
మీరు అన్న క్వశ్చన్కి ఏంటంటే పాత్రలు వస్తే కదండి నిలబడి మనం చేయగలుగుతాం. నేను థియేటర్ ఆర్ట్స్ బెస్ట్ యాక్టర్ని, థియేటర్ ఆర్ట్స్ మీడియా వర్క్ షాప్ అని యాక్టింగ్ బెస్ట్ యాక్టర్ నేను. ఆ రోజున రామానాయుడు గారి చేతుల మీద సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు ఇంకేంటి మనం హీరో అనుకున్నా, కానీ సర్టిఫికేట్ పెట్టలేక వెళ్ళిపోతాను తెలియదు అప్పుడు. ఏమంటానంటే ప్రయత్నం ఎప్పుడూ ఉంటుందండి. నేను ఎప్పుడు ఏం నమ్ముతానంటే విజయం కంటే ప్రయత్నం చాలా గొప్పది. ఆ ప్రయత్నం ఎప్పుడు చేశా. ఏ దారి లేనప్పుడు ఏదో ఒక దారి దొరికినప్పుడు అలా అలా జెమినీ టీవీలో యాంకరింగ్లు, రేడియో జాకీలు, రకరకాల డబ్బింగ్లు ఇవి చెప్తూ వస్తే అప్పటి నుంచి జాగ్రత్తగా ఆ సినిమా ఇండస్ట్రీతోనే ట్రావెల్ చేస్తే ఆ పరిచయాల వల్ల వాటి వల్ల ఇప్పుడు నాకు సరిపోయే, నా ఏజ్కి సరిపోయే పాత్రలు ఇడు నిలబెట్టగలడు, ఒక కథని ఇడు భుజాల మీద మొయ్యగలడు అనుకున్న తర్వాత అదే కదా చేస్తున్నా. మీరు అంటే ఎర్లీ ఏజ్ లోనేమో పెద్ద క్యారెక్టర్లు చేశారు, ఇప్పుడేమో చిన్న క్యారెక్టర్లకు వస్తున్నారు, మళ్ళీ ఏజ్ తగ్గిస్తున్నారు. నేను కళ్యాణ వైభోగం అనే సినిమాకి నంది అవార్డ్స్కి నామినీ అయ్యాను. అందులో హీరో మావయ్య క్యారెక్టర్, పెద్ద బోతద్దాలు పెట్టుకుని వైట్ హెయిర్ అది వేసుకుని ఒక గుడ్డ బ్యాగ్ వేసుకుని లూజ్ బట్టలతో తిరుగుతూ ఉంటా. అసలు నా వయసుకి దానికి సంబంధం లేదు. అవును, అప్పుడు అలా అయింది, ఇప్పుడు ఎలా అయింది, రివర్స్ మందే. అందుబాటులో లేకుండా వచ్చు, నాకు అంత సపోర్ట్ ఉండకపోవచ్చు స్టార్టింగ్ డేస్లో. ఇప్పుడు నేనే పరిచయాలు పెంచుకుని తద్వారా వచ్చిన ఇప్పుడు వస్తున్నాయి కథలు, అంటే వీడికి పర్లేదు, వీడి భుజం మీద మోయగలడు అని. అదండి. సో మరి మీ హీరో గారికి మీరేమి సలహా ఇచ్చారు అంటే సెట్స్ లో కానీ ఏమైనా? నేను చాలా మంది ఎప్పుడు చాలా సందర్భాలు ఎవరైనా, అది చిన్న వ్యక్తి అయినా పెద్దవాళ్ళైనా, ఆల్రెడీ పెద్ద పెద్ద అవార్డులు తీసుకున్న నటులైనా, వివిధ రంగాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఇన్స్పైరింగ్ విషయం ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటా. ఓకే, నేను అది పాటిస్తా కూడా, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలా ఈయన నాకు చాలా ఇన్స్పిరేషన్. అంటే నేను అతనికి ఒక ధైర్యం, ఏ వ్యక్తికైనా ధైర్యం కావాలంటే అతను తనను నమ్మాలి, ఆడినాడు ప్రేమించుకోవాలి, వాడు ప్రేమిస్తే అప్పుడు కదా మనం వెళ్తాం. నేను సినిమా షూటింగ్ వెళ్ళినప్పుడు సువిక్షిత్ పిలిచాడు, చేస్తున్నాను ఈ క్యారెక్టర్. ఇందులో కూడా పెద్ద వేషం అంటే ఐ మీన్ ఏజ్ పెద్దగా కనిపించే పాత్ర, మిలిటరీ మావన్ క్యారెక్టర్. చెప్పాడు, అన్న మీరు చేస్తే బాగుంటుంది అన్నాను. ఫస్ట్ టైం నాకు ఎందుకు అనిపించింది, అప్పుడు దాకా నేను ఏ సినిమాలో ఉన్నా, నేను సినిమాలు చేసిన క్యారెక్టర్స్ అన్ని ఫన్ జోన్లోనే వెళ్తాయి, నవ్విస్తూ ఉంటా, పంచులేస్తా, ఇది మన క్యారెక్టర్, నన్ను అలా రాసుకున్నారు. ఇతను ఫస్ట్ టైము నాకు ఒక ఎమోషనల్ బాండింగ్, అంటే మిగతా పాత్రలతో బాండింగ్ ఉన్న క్యారెక్టర్ని పెట్టాడు. ఆ క్యారెక్టర్ వల్ల ఇతను నాకు దగ్గర అవ్వటం, మిగతా పాత్రలు నాతో మాట్లాడటం, ముఖ్యంగా నేను మాట్లాడటం. ఓకే, సో అందుకని నేను ఇష్టపడి ఆ క్యారెక్టర్ చేయడానికి వచ్చాను. నేను అదే చెప్తున్నాను కదండి, అప్పుడు రాక ఇప్పుడు వచ్చిన తర్వాత మనం కరెక్ట్గా ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ ఛాన్స్ నాకు వాళ్ళు ఇచ్చారు. అందుకని తను ఎందుకు ఇన్స్పిరేషన్ అంటున్నానంటే సెట్లో అలా పనిచేయటం ఇదంతా కాదండి. ఒక సినిమా కోసం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలుగా ఎప్పటికైనా అది చేయాలని గోల్ పెట్టుకుని ఇవాళ సక్సెస్ సాధించాడు ఆ అబ్బాయి. అందుకు తను నాకు ఇన్స్పిరేషన్. సో ఎన్ని సంవత్సరాలు స్ట్రగుల్ అని చెప్పారు మీతోని? 10-15 ఇయర్స్ నుంచి ఇదే సినిమా చెయ్యాలనే ఉన్నాడు తను. ఓకే, ఇవాళ తను ఆ కథ ఒకటి తనకు నచ్చింది, తనకు మైండ్ కనెక్ట్ అయింది, మనసుకు కనెక్ట్ అయింది, ఈ సినిమా నేను చేయొచ్చు, నాకు సరిపోద్దు అనుకున్నాడు. దాన్ని తయారు చేసుకుని టీంని తెచ్చుకుని సినిమా చేశాడు. అలా ఇన్స్పిరేషన్ అంట, చాలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇన్స్పిరేషన్. తనలో నాకు నా సినిమా రంగానికి సంబంధించి నేను రోజు చూసేవాడిని, ఏం చేస్తాడు ఏంటి, ఇంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. లొకేషన్లో వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి, అక్కడ ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, ఫుడ్ అరేంజ్మెంట్స్, రూమ్స్ ఇవన్నీ ఉంటాయి, మేనేజర్స్ ఉంటారు, కానీ ఫైనల్గా ఆయన దగ్గరికి వస్తారు, వచ్చి సార్ ఏంటి అంటూ ఉంటారు, దానికి సమాధానం చెప్పాలి. ఎప్పుడు అలా కూల్గా ప్రశాంతంగా అన్న జరుగుద్దన్న ఇది చేస్తానన్న అంటే చేసుకుంటూ వచ్చాడు. ఓకే, సో హీరో గారు మెయిన్గా మనం ఇక్కడ చూసుకుంటే కనుక మీ డైరెక్టర్ గారి గురించి మీరు చెప్పాలి అంటే కనుక ఏం చెప్తారు? అంటే లైక్ మనం స్టోరీని తీసుకుని వచ్చిన తర్వాత, అంటే ప్రతి డైరెక్టర్కి వాళ్ళదంటూ ఒక స్టోరీ ఉంటుంది. సో వాళ్ళ సొంత స్టోరీ కాకుండా మనం ఒక దగ్గర నుంచి ఒక కథను తీసుకుని వచ్చి దానిని మనకి నచ్చినట్టుగా, అంటే ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరపైకి తేవడానికి ఆ డైరెక్టర్ గారికి మీరిచ్చిన ఇన్పుట్స్ ఏమైనా ఉన్నాయా? అండ్ అదేవిధంగా డైరెక్టర్ గారి కథ విన్నప్పుడు ఏ విధంగా స్పందించారు అదంతా కూడా? నేను తీసుకొచ్చిన కథ చూస్తే మేడం, చిన్న పిల్లాడైనా కూడా డైరెక్షన్ చేసేయచ్చు. ఓకే, ఎందుకు అని అంటే ఉన్నది ఉన్నట్టే చేయమని చెప్పాను, కొత్తగా ఆలోచించి కదా. అక్కడ ఏం జరిగిందో, ఇప్పుడు ఇది యథార్థ సంఘటన అని చెప్పేసాను, యథార్థ సంఘటన కాబట్టి అక్కడ ఏం జరిగిందో దాన్నే, సార్కి మంచి విజన్ ఉంది, కార్తికేయ గారికి మంచి విజన్ ఉంది, ఈ విజన్లో జస్ట్ కథ చెప్పంగానే ఇలా 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 చేస్తే బాగుంటుంది, ఇలా ఇలా చేస్తే బాగుంటుంది డైరెక్ట్ చెప్పాడు. నేను ఎలా అనుకున్నానో, మా రైటర్ గారు నేను ఎలా అనుకున్నామో సేమ్ అలాగే చెప్పారు ఆయన. హ్యాపీగా చేసేసుకున్నాం, ఆడుతూ పాడుతూ నీట్గా ఆడుతూ పాడుతూ చేసుకున్నాం. చిన్న బడ్జెట్ సినిమా,
కానీ ఆడుతూ పాడుతూ సినిమా, చిన్న బడ్జెట్ పెద్ద సౌండింగ్ అంతే. ఓకే. ఇప్పుడు జెమిని సురేష్ గారు, మీరు ఇప్పుడు ఏమంటున్నారు, జెమిని సురేష్ గారు అంటున్నారు. ఈ May 5th రాసి పెట్టుకోండి. May 15th తర్వాత జెమిని సురేష్ గారి పేరు కాకుండా మిలిటరీ మామ అనే పేరుతో ఈయన చలామణి అవుతారు సార్ అన్న. మిలిటరీ మావ అయిపోతారు అయితే నెక్స్ట్ నుంచి. మిలిటరీలో కూడా వెళ్తాను. మిలిటరీకి వెళ్ళిపోతారా? అయిన తర్వాత వెళ్ళాలి కదా భయ్యా. మిలిటరీ మావయ్య అంటున్నారు. మిలిటరీ మావయ్యకి ట్రైనింగ్ కూడా ఇప్పించినారు. మరి మిలిటరీ ట్రైనింగ్ అంతా సరిపోతాడు మేడం, హైట్ గీట్ సరిపోతారు కదా. క్యారెక్టర్ బాగా ఫిట్ అయింది, అది మాత్రం యాక్సెప్ట్ చేయాలి. సో కంప్లీట్ ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి మీ క్యారెక్టర్ కి. నేనేమంటున్నానంటే ఒక ఊరు నుంచి ఒక వ్యక్తి ఒక ఇలాంటి బాధ్యతాయుతమైన డ్యూటీ కోసం, లైక్ మిలిటరీ కోసం, దేనికోసం వెళ్ళాడు. అటు ప్రేమ ఆ ఊరి మీద ఉంటుంది. మన ఎన్ని దేశాలు వెళ్ళినా, ఎన్ని సముద్రాలు దాటినా మన ఊరు, మన ప్రాంతం అనేది ఉంటుంది. అలాంటి ప్రేమతో ఉన్న వ్యక్తి వీడు. వీళ్ళందరూ ఈ హీరో కానీ, హీరో చుట్టూ ఉండే పాత్రలు కానీ నాకు బాగా కనెక్షన్లో ఉంటారు. నాతో ఎక్కువ ఎంటర్టైన్ అవుతూ ఉంటారు. సో నాతోటి నా చుట్టూనే ఉంటారు, నాతో తిరుగుతూ ఉంటారు. నేను ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలని నేను ఓన్ చేసుకుంటా, వీళ్ళ ద్వారా దాన్ని ముందుకు తీసుకెళ్తా. అది క్యారెక్టర్. ఓకే. అండ్ మాకు అందిన సమాచారం ప్రకారం ఈ మూవీకి సుకుమార్ గారి రిలేటివ్స్తోని, అంటే వాళ్ళు కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యారని, అండ్ అదేవిధంగా సపోర్టింగ్లో ఉన్నారు, ఫుల్ సపోర్టింగ్. అండ్ అదేవిధంగా వంశీ నందిపాటి గారి ఆన్ బోర్డింగ్, దాని గురించి చెప్పాలంటే. నందిపాటి గారు అండ్ అశోక్ బన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమా చూసి ఇలాంటి సినిమా బతకాలని నాకు వెనకాలే ఉండి నడిపిస్తున్నారు వీళ్ళు ఇద్దరు. మాకు చాలా బాగుంది సినిమా, మంచి సినిమా చేశారు, దీన్ని ఎలాగైనా ఇచ్చేయాలని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మనకి. ఓకే. రిలీజ్కి కానీ లేకపోతే దేనికైనా. సో కథ మొత్తం, అంటే స్టోరీ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చూపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారు మరి? సినిమా చూసిన తర్వాత సినిమా అయిపోయిన 5 minutes కూడా సీట్లలోంచి లేవలేవారు. ఇంతకు మించి నేనేం చెప్పలేను మేడం ఇంకా. ఓకే. సినిమా అయిపోయింది, ఓకే, 10 minutes వరకు కూడా లేవలేదు వాళ్ళు, ఇంకా అలానే కూర్చుండేశారు. సో ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయారు. అలాగే ఇంతెందుకు మేడం, ప్రసాద్ ల్యాబ్లో ప్రివ్యూ వేసాం మనం. ఓకే. అక్కడ ఒక రమేష్ గారు అని ఉంటారు, ఒక ఆయన సినిమా చూస్తూ ఆయన చాలా సినిమాలు రోజుకు 2-3 షోలు వేస్తుంటారు ప్రసాద్ ల్యాబ్లో, అంటే మీకు తెలుసు. ఆయన ఫస్ట్ టైం నేను ఈ సినిమా చూసిన తర్వాత నేను అక్కడ కూర్చొని, అంటే ఆపరేటర్ కదా ఆయన, కూర్చొని నేను ఏడ్చుకున్నానే వచ్చి కిందకు వచ్చి మరీ చెప్పింది. ఓకే. అంటే ఈ సినిమా చూసిన తర్వాత నేను ఏడ్చాను. అబ్బా, ఇన్నేళ్ళ నుంచి, చాలా ఇయర్స్ నుంచి చేస్తున్నారు అక్కడ, ఇన్నేళ్ళ నుంచి చేస్తున్నాను కానీ సినిమా లాగానే చూశాను, కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని వచ్చి చెప్పిపోయాడు. అంతకు మించి ఇంకేం కావాలి ఈ సినిమా హిట్ అవ్వడానికి. ఓకే. సురేష్ గారు, అండ్ మనం చూసుకుంటే కనుక ఇదివరకు కథలు ఏంటంటే మెయిన్గా హీరో బేస్డ్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే కంటెంటే హీరో అవుతోంది. సో ఏంటంటే కథ బాగుంటే చాలు, కథ ప్రేక్షకులను ఆకట్టుకుంటే చాలు, అది ఆటోమేటిక్గా హిట్టే అన్నది ఇప్పుడున్న మంత్ర. సో దీని మీద మీరు స్పందించాలి అంటే దీని గురించి మాట్లాడాలంటే మీరు ఏం మాట్లాడతారు? అందుకే ఇప్పుడు నేను హీరో అవుతున్నాను కదా. అంటే సినిమాలో హీరోనేమో కానీ నాకు అదే హీరో, ఆయనకు అదే హీరో. హీరో అనే పాత్ర కొంచెం ఎక్కువ వెయిట్ తీసుకుని ఆ చుట్టూ అన్ని క్యారెక్టర్స్తోనూ ఛాలెంజింగ్గా ఉంటాడు కాబట్టి అంటారు తప్ప, ఇప్పుడు ఇవాళ తెలుగు సినిమా సినారియోలో కథే హీరో. కథ హీరో అయితేనే సినిమాలు విజయవంతం అవుతాయి, కథలో జీవం ఉంటేనే సినిమాలు సూపర్ హిట్లు అవుతాయి, కథలో ప్రాణం పెట్టి నటిస్తేనే నటుల్ని జనం కూడా స్వీకరిస్తారు. సినిమా సెల్ ఫోన్లోకి వచ్చేసిన తర్వాత మనం చేసే ప్రయత్నం గొప్పది కాకపోతే ఎలా రిసీవ్ చేసుకుంటారు? గొప్ప కథని గొప్పగానే చెప్పాలి. అంత గొప్ప పాత్రల ద్వారా ఆయన తీసుకొచ్చాడు. అందుకని దూరదర్శన్ నేను 100% చెప్తున్నాను, యు ఫీల్ ఇట్, యు లవ్ ఇట్. మీ ఊరు వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది, మీ మనుషులతో మాట్లాడినట్టు ఉంటుంది. క్యారెక్టర్స్ కానీ, మా కాస్ట్యూమ్స్ కానీ, ఎక్కడ ఇస్త్రీ బాటిల్ వేసుకుని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని మేకప్ వేసుకుని, మ్యాక్సిమం మేకప్స్ లేవు, అంటే ఆల్మోస్ట్ న్యాచురల్గా ఉండడానికి ప్రయత్నించు. అంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా నా వైఫ్ క్యారెక్టర్ లావణ్య కానీ అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఆ సీన్స్ అతను అంత బాగా రాయించాడు, బాగా రాశాడు. ఆ సీన్స్ కంటెంట్ చాలా, కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఎమోషనల్గా నేను కూడా కనెక్ట్ అయి ఉన్నా, అందుకని ఇంత మాట్లాడగలుగుతున్నా. సో కథే హీరో అండి, కథ హీరో మేడం, కథ హీరో. మీరు ఎవరు హీరోలు కాదంటారు అయితే కథే హీరో. అదే మేడం, ఒక్కటి నేను ఇదివరకు కూడా చెప్పాను, కథ హీరో అయితే ఇప్పుడు ఒక హీరోయిజంతో సినిమా చేశారనుకోండి, అతన్ని హీరో అంటారు. అదే కథ హీరో అయింది అనుకోండి, అందులో చేసిన
పాత్రలు ఉన్న ప్రతి ఒక్కరూ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు హీరోలు అవుతారు. కథ హీరో అయినప్పుడు అందులో చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ హీరోనే అవుతుంది మేడం. ఖచ్చితంగా నైస్, సూపర్, బాగా చెప్పారు. ఖచ్చితంగా. ఎందుకంటే హీరోయిజానికి హీరో ఇచ్చి ఇతను హీరో అని చెప్పి అట్లా అని కాదు. ఇందులో 15 క్యారెక్టర్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ క్యారెక్టర్ ఎందుకు పెట్టారు అనేది ఉండదు. అది ఆ క్యారెక్టర్ చేశాడు అంటే అతను హీరే. ఒక్కసారి కథ కథే హీరో అయినప్పుడు అందులో చేసిన ప్రతి ఒక్కరికి మంచి నేమ్ వస్తుంది, మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు బల్గం సినిమా రీసెంట్గా ఒక సినిమా వచ్చింది. అవును. అందులో ఎవరు హీరో అని చెప్పగలుగుతారు మేడం మీరు? కదే, ఖచ్చితంగా 100% కథే. కదే. ఆ సినిమా హిట్ అవ్వడం వల్ల ఎంతమంది హీరోలు అయ్యారు? డైరెక్టర్ గారు హీరో అయిపోయారు, ప్రొడ్యూసర్ గారు కూడా హీరో అయిపోయారు. ప్రొడ్యూసర్ గారిని కూడా హీరో చేసింది కథ బాగుంటే. అవును. ఏ సినిమా అయినా అంతే, ఈ ఒక్క సినిమా అని కాదు, ఏ సినిమా అయినా కథ బాగుంటే ప్రతి ఒక్కరిని హీరో చేసేది. ఒక టెక్నీషియన్స్ని, ఒక రైటర్ని, ఒక సింగర్ని, ఒక మ్యూజిక్ డైరెక్టర్ని, ప్రతి ఒక్కరిని హీరో చేసిద్ది. అంతే అంటారా? సురేష్ గారు, మరి ప్రేక్షకుల్ని మీ సినిమాకి ఇన్వైట్ చేస్తారా? అయ్యో, దూరదర్శిని అనే సినిమా మీ ఇంటి సినిమా, మీ ఇంట్లో సినిమా. టీవీ కొనుక్కున్న అంటే ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు టీవీ మన ఇంట్లో మన లైఫ్లో పార్ట్ కదా. దూరదర్శిని లోగోతోనే మన లైఫ్లో స్టార్ట్ అయినాయి. టీవీ అనేది మనకు అలవాటు అయింది. ఈ దూరదర్శిని సినిమా చూసిన తర్వాత మీరు చూసి మీ నెక్స్ట్ జనరేషన్ కూడా చూపిస్తారు. ఎందుకంటే మిస్ చేసుకోవద్దని చెప్పను, మీరు మిస్ అయితే ఎవరో ఒకరు మీకు చెప్తారు ఖచ్చితంగా ఆ సినిమా చూడండి. సో అలాంటి మంచి సినిమా రండి, దూరదర్శన్ సినిమాని చూడండి, మా అందరినీ బ్లెస్ చేయండి. మా హీరో చెప్పినట్టు ఆ ప్రసాదం తినండి. ప్రసాదం ఎంత ఉంటుంది, చిన్న సినిమా, చిన్న ప్రసాదం, టేస్ట్ చేయండి, చిన్నగా తిని పెద్దగా ఆశీర్వదించండి. అంతే అంతే. తప్పకుండా మంచి సక్సెస్ రావాలని అయితే మా 9+ ప్రేక్షకుల తరఫు నుంచి కోరుకున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి గారు, థ్యాంక్స్ అలాట్. సో చూసారు కదా, అన్ని ఎమోషన్స్ని కలగలిపినటువంటి ఒక మంచి సినిమానైతే దూరదర్శిని టీం మన ముందుకు తీసుకురాబోతోంది. సో మీరు కూడా 90s కిడ్స్ అయితే కనుక 15వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి దూరదర్శిని సినిమాని చూసేసేయండి. ఇది మన దూరదర్శిని టీంతోని ముచ్చట్లు. ఇంకో టీంతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.